ఇదిగో అమ్మాయి, పాపాయమ్మ టీవీ ఎట్టేసాం. ఇక నేను అలా బయటికి వెళ్ళంగానే నన్ను అందరూ గుర్తుపట్టేసి సెలబ్రిటీలాగా నాతో ఫోటోలు దిగేసుకుంటూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలాగా నా చుట్టూ ఆలిపోతూ ఉంటారు. పాపా, ఇల్లు అలగ్గానే పండుగ కాదు, యూట్యూబ్ పెట్టంగానే పాపులారిటీ రాదు. దానికి బోల్డ్ కావాలి. కృషి, పట్టుదల, దీక్ష ఇలాంటివి బోల్డ్ అని కావాలి. అయితే ఉంది, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేద్దాం, వచ్చేస్తుంది. ఏంటంటావు? ఏడ్చినట్టే ఉంది. ఇవన్నీ స్విగ్గీ జొమాటోలోని ఆర్డర్ పెడితే దొరకవు. నీలాంటిది ఒకటి వెనకటికి పాతివ్రత్యం 10 కిలోలు ఆన్లైన్లో కావాలని ఆర్డర్ పెట్టిందంట. అలా ఉంది నీ సంగతి. ఈ కృషి, పట్టుదల, దీక్ష అన్నవి ఆన్లైన్లో వస్తే దొరికేవి కాదు, మనలో ఉండాల్సిందివి అవి. ఇవన్నీ పక్కన పెట్టేసి ముందైతే ఒక వీడియో చేసి అప్లోడ్ చెయ్యి. వీడియో చేయమన్నావు బాగానే ఉంది, మధ్యలో ఈ అప్లోడ్ ఎవడబ్బా? అప్లోడ్ కాదు పాపా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అప్లోడ్ అంటే నువ్వు చేసిన వీడియోని యూట్యూబ్లో పెట్టడం. దాందే ఉంది, సిటీలో చేసేద్దాం. ఆహా, అలాగా, సరే ముందు చెప్పు, ఏం చేస్తావు వీడియోని? ఇదిగో అంతరాత్మి 2.0. డైరెక్టర్ నువ్వు, యాంకర్ నేను. నువ్వేం చెప్తే కదా అది నేను చేస్తాను. అలారా దారికి. ముందైతే కెమెరా వంక చూసి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాప అని చెప్పు. హాయ్ బాబాయ్, అమ్మాయి ఏంటా మాటలు? ఏంటి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాప అనాలా? ఏంటి కాపురాలు కూల్చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? హా డైలాగ్కి నీ కాపురం కూలడానికి లింక్ ఏంటి పాప? ఎందుకు లేదు? నేను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాప అంటే మా ఆయనకి అన్యాయం చేసినట్లేదు. ఓసి నా క్రాస్ కనెక్షను. నువ్వు టీవీ సీరియల్ ఎక్కువ చూస్తావనుకుంటా. రామా అన్న రామా అన్నట్టు నీకు అనిపిస్తుంది. పేరు చెప్పుకుని వీడియో స్టార్ట్ చేస్తే తప్పేంటి పాప? ఫ్రెండ్స్ తోటే కదా మాట్లాడుతుంది, చెప్పు పాప. అది సరే, ఫ్రెండ్స్ అంటున్నావు కదా, గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? మామూలు ఫ్రెండ్స్. ఏం లేదమ్మాయి, అసలే మా ఆయన దుబాయ్, అదన్నమాట. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. అయ్యో పాప, యూట్యూబ్ వీడియోకి హాయ్ ఫ్రెండ్స్ అన్నం తప్పేమీ కాదు. చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాప, వెల్కమ్ టు పాపాయమ్మ టీవీ. యాక్షన్ చెప్పవా? రెడీ పాప, టేక్ 1 యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాప, వెల్కమ్ పాపాయమ్మ 2. నీ బొందటు, నువ్వేమన్నా కాంచనా 2, బాహుబలి 2 లాగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నావా? అయినా ఫండ్స్ ఏంటి ఫండ్స్? అది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమన్నావు? వెల్కమ్మా. అది వెల్కమ్ కాదు తల్లి, వెల్కమ్. ఇంకా ఇంకోటి ఏదో టీవీని 2ని ఇటు దటు అటు ఇటు మార్చడం కాదు పాప. ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చెప్పు పాప. ఇదిగో అమ్మాయి, ఏంటి అలా కసురుకుంటావు? ఏ ఇండస్ట్రీలోకి కొత్తలు రానివ్వరా? తొక్కేస్తారా? తొక్కేశారమ్మా. అయ్యో పాప, నిన్ను తొక్కితే నాకేం వస్తుంది పాప? నా కాలు నొప్పి తప్ప. ఏదో నిన్ను సెలబ్రిటీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇంత తాపత్రయం. నీకు ప్రాక్టీస్ చాలా అవసరం పాప. సరే పద, అలాగా కిచెన్ టూర్ చేసొద్దాం. హలో హలో హలో, ఎక్కడికమ్మా? టూర్ అన్నావు కదా, బట్టలు సర్దుకుని వద్దామని. వచ్చిండా సైంటిస్టు? అమ్మో, నీ తెలివి అరాచకంగా ఉంది తల్లి. నేను అన్నది కాశ్మీర్ టూర్ కాదు, మీ ఇంటి కిచెన్ టూర్. ఏంటి కిచెన్ టూరా? మా కిచెన్ ఏమన్నా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందా టూర్ వెళ్ళడానికి? తెప్పి కొడితే అటు 4 అడుగులు ఇటు 6 అడుగులు అంతే, దానికి మళ్ళీ టూర్ అట. అయ్యో పిచ్చి పాప, ఇప్పుడు అదే ట్రెండ్. ఒకప్పుడు హోమ్ టూరు, ఇప్పుడైతే కిచెన్ టూరు, బెడ్రూమ్ టూరు, బాత్రూమ్ టూరు, బాల్కనీ టూరు, ఇలా మారిపోయింది. అయినా నాకు కిచెన్ టూర్ చేస్తే ఎవరు చూస్తారు? ఎందుకు చూడరు? అయినా ప్రతి వాళ్ళకి మన ఇంట్లో దానికంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఖచ్చితంగా చూస్తారు.
అయినా మొన్న మంగళవారం నాడు పక్కింటి పంకజం ఏం చీర కట్టుకుంది? ఆ, ఎందుకు తెలీదు? ఆకుపచ్చ మీద నల్లంచు చీర. ఆ, మరి ఆ రోజు నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నావు చెప్పు. రావట్లేదు. చూసావా, మంగళవారం నువ్వు ఏ చీర కట్టుకున్నావో నీకు గుర్తు రావటం లేదు. ఆవిడ చీర ఏంటి అనగానే టక్కుమని చెప్పేశావు. అదే మరి జనాలకి మన హోమ్ టూర్లు, మన కిచెన్ టూర్లే కావాలి. అందుకే వాటిని బాగా చూస్తారు. పద కిచెన్ టూర్ చేసేసేద్దాం. పాప, ఒక్కసారి మీ కిచెన్లో ఉన్న సామాన్లన్నీ చూసుకో. ఎందుకు? ఏ వస్తువులు పోయాయో గుర్తు తెచ్చుకోవడానికా? అది కాదులే పాప, ఒకసారి చూడు చెప్తాను. చూసేసాను. ఓకేనా? ఇప్పుడు కెమెరా వంక చూసి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాప, ఈరోజు నా కిచెన్ టూర్ చూపిస్తాను అని స్టార్ట్ చేయి. ఓకే పాప? యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాప, ఈరోజు నేను కిచెన్ టూర్ చూపిస్తాను. ఇది మా స్టవ్వు, ఇది మా సిలిండరు. ఇదేంటే ఇదా? ఓయమ్మా. ఇది మా ప్లేటు, ఇది నా గిన్నె. ఆపు. ఇది కుర్చీ, ఇది టేబుల్. మా ఇంట్లో అయిపోయింది పచ్చిమిర్చి, అందుకే వంటలో వేసాను ఎండుమిర్చి. చెప్పు, ఇది కూడా చెప్పు. అయినా స్కూల్ పిల్లలాగా అలా పాఠమప్పు చెప్తున్నట్టు అప్పు చెప్తావేంటి నువ్వు? సరిగ్గా చెప్పడం చేత కదా. ఇదిగో, అమ్మాయి చెప్తే అందంగా ఉండాలి, చూసేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టుగా ఉండాలి. అలా చెప్పు. అర్థమైంది కదా? ఈసారి అందంగా చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అందంగా చెప్పమన్నావు కదా, అందుకే వెళ్ళి అద్దంలో చూసుకుని పౌడర్ వేసుకుని వద్దామని. వెళ్ళు, పౌడర్ రాసుకో, లిప్స్టిక్ వేసుకో, లెన్స్ పెట్టుకో, ల్యాషెస్ పెట్టుకో. నువ్వు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నీ ఐక్యూ లెవెల్స్ ఎక్కువైపోయే మీ ఆయన ఇక్కడ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. ఏంటో అమ్మాయి నువ్వు, అందంగా చెప్పమని నువ్వే అంటావు, అద్దంలో చూసుకొస్తానంటే నువ్వే తిడతావు. ఏంటో, సరేలే, అందంగానే చెప్తానులే. రెడీ పాపా? యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాప, ఇప్పుడు నా కిచెన్ టూర్ చూపిస్తాను. ఇది నా స్టవ్, దీనికి 2 బర్నర్లు ఉన్నాయి. ఆపు ఆపు పాప, ఆపు. కిచెన్లో నువ్వే వస్తువు గురించి చెప్పేటప్పుడైనా ఆ వస్తువుకి సంబంధించిన హిస్టరీ, దాంతో నీకున్న అనుబంధం గురించి చెప్పాలి. ఓకే, అర్థమైందా? స్టార్ట్ చేద్దామా? రెడీ పాపా? యాక్షన్. టేక్ 63, టేక్ 91, టేక్ 100. ఈ గ్లాస్ గురించి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్లాస్కి నాకు చాలా అనుబంధం ఉంది. ఓ పాలి నేను మా ఆయన భోజనానికి వెళ్ళాం. అక్కడ ఇలాంటి గ్లాసులోనే పాయసం ఇచ్చారు. ఎంత అందంగా అనిపించిందో గ్లాస్ చూడడానికి. నాకు మా ఆయనకి చూడంగానే నచ్చేసింది. నాకు వెంటనే కావాలి అలాంటి గ్లాస్ అని మా ఆయనతో అంటే, మా ఆయన నన్ను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి అన్ని ఫ్లోర్లు తిరిగేసామండి. కానీ ఎక్కడ నేను అనుకున్న గ్లాసు కనిపించలేదు. ఇంకా అలా ఈనోమంటూ రోడ్డు మీదకి అలా నడుచుకుంటూ వస్తుంటే ఎర్రగడ్డలోని సంత జరుగుతుంది. ఎర్రగడ్డ సంతలోని దగదగా మెరిసిపోతూ నా అందమైన గ్లాస్ కనిపించిందండి. గుట్టలు గుట్టలుగా సామాన్లు ఉన్నాయి. అందులోని ఈ బుజ్జిముండా మిలమిలా మెరిసిపోతుంది. ఇదిగో, ఆ సంతలోని గొర్రెపిల్లి తప్పిపోతే ఆ కాపరికి ఎంత సంతోషంగా ఉంటుంది దొరికితే. అలానే మాకు ఈ బుజ్జిముండ గ్లాసు కనిపించగానే నాకు మా ఆయనకి అంతే ఆనందం కలిగిందండి. మరి ఈ గ్లాసుని వెంటనే కొనేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాను. నేను పొద్దుగాల నిద్ర లేవంగానే మా ఆయన ఈ గ్లాసులోనే నాకు కాఫీ ఎట్టుకొచ్చి గుడ్ మార్నింగ్ పాప అని చెప్పేటాడండి. మా ఆయన దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇక నేనే కాఫీ కాసుకుని ఈ గ్లాసులోనే తాగుతున్నానండి. నాకు ఈ గ్లాస్ అంటే ఎంత ఇష్టమో అండి. నాకు ఈ గ్లాస్ అంటే
ప్రాణమండి. హాయ్ Fantastic, superb, mind-blowing, unbelievable. శభాష్ పాప, చాలా బాగా చెప్పావు. ఈ వీడియో అప్లోడ్ చెయ్యంగానే నీ గ్లాస్కి సంబంధించి ఎన్ని కామెంట్స్ వస్తాయో తెలుసా? కొంతమంది పాపగారు ఈ గ్లాస్ ఎక్కడ కొన్నారు మాకు కూడా చెప్పరా అని కొంతమంది, ఇంకొంతమంది మాకు కూడా సేమ్ గ్లాస్ కావాలి మాకు కూడా కొనివ్వండి అని చెప్పేసి మరికొంతమంది. నువ్వు ఇంకా సెలబ్రిటీ అయిపోవడం ఖాయం. నిజమా? నిజం పాప. ముందైతే ఈ వీడియో అప్లోడ్ చేయి. ఈ బటన్ నొక్కాలి వీడియో అప్లోడ్ అవడానికి. అంతే. అయ్యా ఇదేంటిది గుండ్రంగా తిరుగుతుంది? బఫర్ అవుతుందిలే. బఫరా అంటే హైడ్రా వచ్చి నా ఇంటిని నన్ను నా ఫోన్ని కొట్టేస్తుందా? అయ్యో పాప, బఫర్ అంటే నెట్ స్లోగా ఉండడం వల్ల వీడియో మెల్లగా అప్లోడ్ అవుతుంది. అయినా నీలానే చాలామంది ఈ మధ్య బఫర్ జోన్లు FTL అంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నువ్వేం చేస్తావంటే ఎక్కడైతే నెట్ సిగ్నల్ బాగా వస్తుందో అక్కడికి వెళ్ళి వీడియోని అప్లోడ్ చేయి. వెళ్ళు. మా ఇంటి మేడ పైకి వెళ్తే అక్కడ సిగ్నల్స్ బాగా వస్తాయి, అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేస్తాను. వెళ్ళు. వచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.